ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి చదివిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, కొన్నిసార్లు కొంతమంది ఒక ఉన్నతమైన స్థానంలో నుండి ఒక్కసారిగా పడిపోయేవారిగా ఉంటున్నారు. ఎందుకు వారలా పడిపోవడానికి లేదా తగ్గిపోవడానికి కారణము ఏంటి అంటే, వారి యొక్క హృదయపు గర్వము. సాధారణముగా కొంతమంది మనుషులు వారి బయట గర్వాన్ని కలిగి ఉంటారు. అనగా వారికున్న జ్ఞానము కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి అంతస్తులు కూడా కావచ్చు. ఇలా వారికున్న వాటిని బట్టి బాహ్యంగా చాలా విలువగల వారిగా ఉంటూ విలాసముగా జీవిస్తూ కనబడతారు. అందులో కొందరు బయటికైతే అలా కనబడ్డా, వారితో మాట్లాడితే అర్థమవుతుంది వారెంత మంచివారు అని. బయటకైతే చూడడము గంభీరముగా ఉండొచ్చేమో కానీ వారి హృదయంలో కల్మషము ఉండదు. దీనివలన పెద్ద ప్రయోజనము వారికి కలగకపోవచ్చు. కానీ మరికొందరు ఉంటారు, పైకి మంచిగా మాట్లాడినా వారి హృదయంలో గర్వం ఉంటుంది. నా స్థాయి వేరు, వీరి స్థాయి వేరు, నాకు కలిగినది వారికి లేదు అని వారి యొక్క గర్వము వారి హృదయంలో ఉంటుంది. ఇది చాలా అపాయమని వాక్యము సెలవిస్తుంది. దాని వలన ఎవరికో నష్టము కాదు, వారికే నష్టము, వారి జీవితానికే ప్రమాదము. వారు మోసపోవచ్చు, నష్టపోవచ్చు, పడిపోవచ్చు కూడా. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బహుశా ఆలోచిస్తున్నావేమో, నేను మంచి స్థితిలోనే ఉన్నాను కదా, నేను మంచిగానే సంపాదిస్తున్నాను కదా, నాకు మంచి ఉద్యోగము, అధికారం ఉన్నాయి కదా, నన్నెవరూ ఏమీ చేయలేరు, నా జోలికి ఎవరు రారు, నాకున్న ఈ జ్ఞానాన్ని బట్టి నన్ను మోసము చేయడము అసాధ్యము అనిలా నీ హృదయములో నీ గురించే నిన్ను గొప్ప చేసుకుంటున్నావేమో. అయితే తెలుసుకో, ఎవరు నిన్ను పడవేయరు, ఎవరో వచ్చి నిన్ను మోసపరచరు, ఎవరో నీకు హాని కలిగించరు. కానీ నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నిన్ను నీవే పడవేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము సెలవిస్తుంది, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని. ఈ రాత్రి మనకు కలిగిన వాటిని బట్టి గర్వపడుతున్న వారముగా ఉంటే అది మన నష్టము కొరకే, అది మన ఎదుగుదలకి కాదు, తగ్గుదలకే కారణం. నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని ఈ రాత్రి అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని వ్రాయబడిన లేఖనములను మనం ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోవాలి. బబులోను రాజు హెచ్చించుకొని ఏ విధముగా పడిపోయాడో తెలియపరుస్తున్న ఈ యొక్క లేఖనములు అదే విధముగా అపవాది ఎలా హెచ్చించుకొని పడిపోయాడో కూడా తెలియపరుస్తున్నాయి. అన్నింటినీ సాధించాను, అన్నింటినీ జయించాను, ఇక నాకు అడ్డము ఏముంది, నాకు లోటు ఏముంది అని విజయాన్నిచ్చినటువంటి లేదా అధికారాన్నిచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేనే దేవుణ్ణి, నేనే సాధించానని గర్వపడితే, హృదయంలో గర్వము పుడితే తప్పక పడిపోవలసిందే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నగరములో శిల్పకళ ప్రతిభకు మారుపేరు విక్రమ్. ఆయన చేతి నుంచి పుట్టిన ప్రతి నిర్మాణము అద్భుతమే. ఒకసారి అతను తన జీవితంలోనే
అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును పూర్తి చేశాడు. ధృవతార అనే భవనము నగరములోనే అత్యంత ఎత్తైనది. దాని శిఖరము మేఘాలను తాకుతున్నట్లుగా ఉండేది. భవన ప్రారంభోత్సవం రోజు విక్రమ్ ఆ భవనం యొక్క అత్యున్నత గదిలో నిలబడి క్రింద ఉన్న జనసమూహాన్ని చూశాడు. వేల మంది అభిమానులు ఆనందిస్తూ కేకలు వేస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న ఆయన శిష్యుడు రఘు ఆనందముతో ఇలా అన్నాడు, గురువుగారు, ఇదంతా దేవుని కృప మరియు మీ అసాధారణమైన ప్రతిభ వల్లనే సాధ్యమైంది అని. విక్రమ్ చిన్నగా చిరునవ్వు నవ్వి గంభీరముగా గాలి పీల్చుకొని తన ఛాతిని ఉబ్బించుకొని, చూడు రఘు, ఇది దేవుని కృప కాదు, ఇది నా శ్రమ, నా నిద్రలేని రాత్రులు, నా ఇంజనీరింగ్ జ్ఞానము. ఈ భవనము నా ఒక్కడి మేధస్సుతోనే నిర్మించబడింది అని అన్నాడు. ఆ తర్వాత అతని కళ్ళలో గర్వాన్ని నింపుకొని నక్షత్రాలను చూస్తూ ఆకాశము వైపు చూసి ఇలా గొనిగాడు, నిన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా అని. రఘు హృదయములో భయము కలిగింది. ఆ భవనము భూకంపాలకు, తుఫానులకు కూడా తట్టుకొని నిలబడేలా విక్రమ్ నిర్మించాడు. కాని ఆ రోజు ఆయన మాటల్లో ఉన్న అహంకారము ఎవరికి తట్టుకోలేనిదిగా అనిపించింది. విక్రమ్ ఆ గర్వముతో జీవించడం మొదలుపెట్టాడు. ఎవరి మాట వినలేదు. తనకంటే గొప్ప జ్ఞాని లేడని భావించాడు. ఆ తరువాత కొద్ది నెలలకే ఆ ధృవతార భవనానికి దగ్గరలో ఒక అంతర్జాతీయ వాణిజ్య పోటీ జరిగింది. విక్రమ్ తన భవనం యొక్క అత్యంత అద్భుతమైన డిజైన్ గురించి చెబుతూ వేదికపై మాట్లాడుతూ తన ప్రసంగములో పదే పదే తాను ఎవరికి తల వంచాల్సిన అవసరము లేదని, ప్రకృతిని కూడా తను జయించానని గొప్పలు చెప్పుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. సరిగ్గా అదే సమయంలో ఏమాత్రము ఊహించని తీవ్రమైన భూకంపము నగరములో సంభవించింది. ఆ ధృవతార భవనం యొక్క ప్రధాన నిర్మాణము చెక్కు చెదరలేదు. అది బలముగానే ఉంది. కాని ఆ భవనానికి అలంకారంగా విక్రమ్ పట్టుబట్టి ఎవరి మాట వినకుండా అదనపు బలమివ్వడానికి నిర్మించిన అత్యంత అద్భుతమైన గాజు గోపురము నేలమట్టమైంది. అది ఎవరికి ప్రాణాపాయము కలిగించలేదు. కాని విక్రమ్ యొక్క అహంకారాన్ని మాత్రము పూర్తి స్థాయిలో పడగొట్టింది. నగరమంతా అత్యంత ఎత్తైన భవనములో అత్యంత బలహీనమైన భాగము ఆయన అహంకారము వల్లే ఏర్పడిందని గుసగుసలాడుకున్నారు. తన నిర్మాణ జ్ఞానముతో పాటు వినయము మరియు దైవభయము కూడా అవసరమని విక్రమ్ ఆ రోజు అర్థము చేసుకున్నాడు. ఆ గోపురము కూలిన శబ్దము ఆయన హృదయంలోని గర్వాన్ని వివరించి అణిచివేసింది. ప్రియ సహోదరి, సహోదరుడా, విక్రమ్ యొక్క కథ మనకు గర్వం యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తుంది. తన ప్రతిభపై అతి విశ్వాసము మరియు సృష్టికర్తను విమర్శించడం వలన ఆయన తన పతనాన్ని చవిచూశాడు. వాస్తవానికి నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివే అనే వచనము దేవుని జ్ఞానాన్ని అంగీకరించకుండా తమ సొంత బలాలపై ఆధారపడే ప్రతి మనిషికి వర్తిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగములోని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినట్లుగా, నాశనమునకు ముందు గర్వము, పడిపోవుటకు ముందు అహంకారపు మనసు వచ్చును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఎంత ఎదిగినా మన ప్రతిభ దేవుని నుండి వచ్చినదేనని గుర్తించాలి. మన జీవితపు భవనాన్ని బలమైన క్రీస్తు అనే పునాదిపై నిర్మించుకున్నప్పటికీ వినయము అనే సిమెంటుతో దాన్ని గట్టిగా ఉంచాలి. అప్పుడే ఏ తుఫాను వచ్చినా మన నిర్మాణాన్ని, మన జీవితాన్ని ఎవరు కూల్చలేరు. ప్రియ సహోదరి, సహోదరుడా, సాధారణంగా మనుషులమైన మనము ఏదైనా సాధిస్తే, గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతే మరలా మెల్లగా గర్వము మనలోనికి ప్రవేశిస్తుంది. సాతానుకు పర్యాయ పదము గర్వము. అది మన జీవితాలను, మన వ్యాపారాలను, ఉద్యోగాలను,
దాంపత్య జీవితాన్ని నాశనము చేస్తుంది. నిజమే కదా? భర్తతో పాటు సమానముగా ఉద్యోగము చేస్తున్నటువంటి భార్యకు భర్త అంటే గౌరవం ఉండదు. అందరూ అలానే లేకపోయినా ఎక్కువ శాతం అటువంటి ఆలోచననే కలిగి ఉంటారు. దాని వలననే వారి మధ్య విభేదాలు, గొడవలు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనమేదో గర్వముతో ఉన్నామని కాదు, కానీ రాబోతున్న పరిస్థితిలో మనము కలిగిన వాటిని బట్టి గర్వము కలిగి ఉండకూడదని దేవాతి దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము నీ దగ్గరికి వచ్చిందంటే నీవు నీ భవిష్యత్తులో ఆశీర్వదించబడబోతున్నావు. నీవనుకున్నది దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నువ్వు కోరుకున్నది ఆయననికి ఇవ్వబోతున్నాడు. అయితే దానిని పొందుకున్న తర్వాత, నీవు సమృద్ధి కలిగి ఉన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోవద్దని ఆయన నీకు ఈ రాత్రి తన యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తున్నాడు. అదే విధముగా మన యొక్క జ్ఞానము, తెలివి, బలము, బంధువర్గము చూసుకొని హృదయంలో గొప్పగా ఉండకుండా వినయ మనసు కలిగి ఉండాలి. అది మన ఘనతకు కారణమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు గర్వాంధులను అణిచివేసి దీన మనస్కులకు విజయాన్నిస్తాడు. కొంచెము ఆలస్యమైనప్పటికీ దేవుని వాక్యమే నెరవేరుతుంది గనక వాక్యాన్ని అనుసరిస్తూ నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు విన్న మాటలు మన జీవితంలో ఫలభరితముగా చేయలాగున మనము కూడా వినయ మనస్సు కలిగి తగ్గించుకొని ఆయన నామాన్ని మాత్రమే హెచ్చించే వారముగా ఉండేటటువంటి కృప ఈ రాత్రి మనకు దయచేయలాగున ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుతమైన రీతిగా గత 10 మాసములు మమ్మల్ని అందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ 11వ మాసపు ఈ సాయంకాల సమయమున నా తండ్రి మీ వాక్యాన్ని విని అయ్యా మీ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప ధన్యత మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ మాసమంతా కూడా నీ కాపుదల, సంరక్షణలో ప్రతి బిడ్డనుంచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ నూతన మాసము, ఈ రాత్రికాల సమయము తండ్రి, మీ వాక్యము ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, కొన్నిసార్లు మేము ఉన్నత స్థానములో ఉండి ఒక్కసారిగా పడిపోయే వారముగా ఉంటున్నాము. అయ్యా, మరి పడిపోవడానికి కారణము మాలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ గర్వమేనని, అయ్యా మరి మాకున్న జ్ఞానము కావచ్చని, డబ్బు కావచ్చని, ఆస్తి అంతస్తులు కావచ్చని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మాకు తెలియజేసి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, బలపరచండి. మీ యొక్క దీవెనల చేత, మీ యొక్క కృప చేత వారిని నింపమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి అయ్యా, వారు ఈ అకాల వర్షాల ద్వారా నష్టపోయిన సమస్తమును తిరిగి రెండంతలుగా బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును,
జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ఆ బిడ్డలు రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడ్డలను విడిపించి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలకు స్థిరమైన ఉద్యోగాలను, స్థిరమైన వ్యాపారాలను దయచేసి అయ్యా వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి ఏ స్థలములో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ సిలువ వైపు త్రిప్పే శక్తిని, జ్ఞానమును, బలమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలకు కావలసిన సహాయము మీరు దయచేసి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను ఈ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి అయ్యా ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.